మా మీద తప్పు లేదన్నప్పుడు మేమెందుకు దూరంగా ఉండాలి? ఈ కుటుంబంలో నేను ఒక దానిలో ఉండాలని ఆశపట్టంలో న్యాయం ఉంది అని ఇప్పటికన్నా మీకు అర్థమవుతుందా? తనుది ఈ విషయంలో తప్పేం లేదు. తను చేయదు కూడా. జరిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడైనా నేను కాని జాను కాని న్యాయం వైపే నిలబడతాం. కానీ నువ్వు ఎవరు అన్న నిజం దాచి ఈ ఇంట్లో ఉంటున్నావు చూసావా? ఆ విషయంలోనే నీ వైపు న్యాయమే లేదు. అంత పెద్ద అబద్ధం చెప్పి జానుని మోసం చేసావు. నన్ను మోసం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఉన్న అందరినీ వెధవల్ని చేస్తున్నావు. కానీ నువ్వు నీ వైపు న్యాయం ఉందని నమ్ముతున్నావు. బంగారి, నువ్వు నిజం చెప్పావంటే అందరికీ మంచిది. జానుకి నిజం తెలిసిందంటే అది చాలా దారుణంగా ఉంటుంది. జాను అది అస్సలు తట్టుకోలేదు. మావయ్య, ఏమైంది? ఇంకా పడుకోకుండా ఏంటి మావయ్య మీరు? నిద్ర రావట్లేదు బంగారి. ఏంటి మావయ్య? ఎలా బంగారి? ఎలా నన్ను ప్రశాంతంగా నిద్రపోమ్మంటావు? నా కళ్ళ ముందే నా చెల్లెలి బిడ్డలే అవమానిస్తున్నారు. నేనప్పుడు ఒక లిమిట్ దాటి మాట్లాడలేకపోయాను. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను పట్టి వాళ్ళని ఆపలేకపోయాను. మా బావతోనో మా చెల్లితోనో ధైర్యంగా మీకోసం గొడవ పడలేకపోయాను. ఒక లిమిట్ దాటి మాట్లాడితే ఎక్కడ మీరు ఎవరు అని వాళ్ళకి నిజం తెలిసిపోతుందేమో అని భయం వేసింది. మేనమామ బంధం అంటే కన్న తండ్రితో సమానమని అంటారు. తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంచైనా చెడైనా నిలబడాల్సింది మేనమామ అనే బంధమే. కానీ నేను ఒక చేతకాని మేనమామగా నిలబడిపోయా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు? మీరు నా కోసం మాట్లాడారు, గొడవ పడ్డారు, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మాకదే చాలు మావయ్య. ఇవాళ ఈ కుటుంబంలో మేమెవరు అని దాచి ఇక్కడికొచ్చాము. అలాంటప్పుడు మీరు చేయాల్సిందంతా చేశారు మావయ్య. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు ఇలాంటివన్నీ ఆలోచించకండి. లేదు బంగారి, నా వల్ల కాలేదు. అదే మనసులో బాధ పెడుతోంది. మావయ్య, అంతా కొద్ది రోజుల వరకే. ఝాన్సమ్మ మమ్మల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేశాక ఇలాంటి సమస్య ఏం ఉండదు. ప్లీజ్ మావయ్య, ఏదేదో ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి. పోయి ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు కూడా నువ్వు మాత్రమే కదా బంగారి వచ్చావు. నా చెల్లెలు, నా మేనకోడళ్ళు అందరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది మావయ్య. వాళ్ళేమైనా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారా? 5 కిలోమీటర్లలో ఉన్నారు. మీరనుకున్నారు అంటే వాళ్ళని వెళ్ళి చూసేసి రావచ్చు. కావాల్సిన చోట సమస్య రాకూడదు అంటే దూరంగా ఉండడమే మంచిది. మావయ్య, మీరు దేని గురించి ఆలోచించకండి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను చెప్పేది వినండి. నేనున్నాను. నేను అన్నింటినీ సెట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అమ్మా! బంగారి, ఏంటి ఇదంతా? మార్కెట్లో కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయమ్మా, అందుకే తీసుకొచ్చాను. ఇందు ఏది? అదే పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళింది. తను ఎక్కడమ్మా? తను కాలేజ్కి వెళ్ళింది. అమ్మా, నీకిక్కడ ఉండడంలో ఇబ్బంది ఏం లేదు కదా? లేదు బంగారి, ఇదే మనం ఉండాల్సిన చోటు.
మా అమ్మ మనల్ని పూర్తిగా క్షమించేంత వరకు మనం ఆ ఇంట్లో ఉండడం వల్ల ఉపయోగమే లేదు. నేను బానే ఉన్నాను. అక్కడైతే నిన్ను, అన్నయ్యని, అమ్మని కావాల్సినప్పుడల్లా చూసుకునేదాన్ని. ఇప్పుడు అనుకున్నప్పుడల్లా కుదరదు కదా, చూడలేను. అమ్మా, అంత కొద్ది రోజుల్లో సెట్ అవుతుందమ్మా. జయా, ఏంటమ్మా ఇంటికొచ్చిన వాళ్ళని రండి అని పిలిచి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తినడానికి ఏం కావాలని అడిగే అలవాటే లేదా? ఇలా పద్ధతులు తెలియకపోతే ఎలాగమ్మా? ఆ ఇంటికంటే ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉందే. అవును, ఏంటి మీ జీవితం? ఏదో అంతు చెక్కని షేర్ మార్కెట్లో టక్కున పెరుగుతుంది తగ్గుతుంది. ఒకసారేమో పెద్దింట్లో ఉంటారు, ఇంకోసారేమో ఏమీ లేని వాళ్ళ ఉంటారు. ఏంటమ్మా మీ కథ? అక్క, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు కొత్త ఇంటికి మారిపోయారు. నాకు ఈ విషయం చెప్పనే లేదు, అందుకే తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సరళక్క, ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు? నా కూతురు మీ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది కదా. చెప్పిందిలే, మీ ఆయన కూడా అలాగే చెప్పాడు. టక్కున కనపడకుండా పోయాడు. మిమ్మల్ని కలిసి అడుగుదాం అనుకుంటే మీరేమో ఊరు నుండి పారిపోయి వచ్చారు. మిమ్మల్ని కనిపెట్టడానికే నాకు ఇన్నేళ్లు పట్టింది. ఎంత జరిగాక ఇస్తారులే అని ఇంట్లో కూర్చోలేను కదమ్మా. ఇదిగో నిన్నటి వరకు ఆ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఈ ఇంటికి వచ్చారు. రేపు దొరకకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు నన్నేం చేయమంటారు? అక్క, మేము అలా మోసం చేసి పారిపోయే రకం కాదు. మీ దగ్గర మా నాన్న అప్పు తీసుకున్నదే తెలీదు, అంతేకాని మీకు భయపడి మేం పారిపోలేదు. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, నమ్మండి. నమ్మేగా తీరాలి, కానీ అప్పుడప్పుడు గుర్తు చేయాలి కదా. లేదంటే ఈ అప్పుకు సంబంధించి గుర్తు చేయకపోతే మర్చిపోతారు. ఇంకా మీద ఈ ఇంటికి అప్పుడప్పుడు వస్తా. అక్క, ఇలా చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళంతా చూస్తే తప్పుగా అనుకుంటారు. మీరు వెళ్ళండి, తన డబ్బులు ఇచ్చేస్తుందిలే. నలుగురు తప్పుగా మాట్లాడితేనే రోషం వస్తుంది జయ. ఈ రోషమే డబ్బుల్ని తిరిగి ఇచ్చేటట్టు చేస్తుంది. ఏం బంగారి, మొదటి వారం 5,000 ఎప్పుడు ఇస్తున్నావు? అక్క, నాకు కొంచెం టైం కావాలక్క. సరే, రేపొద్దున్నే 9 గంటలకు వస్తాను, తీసిపెట్టు. దానికి మించి పోవడానికి లేదు. అలా జరిగిందో ఇప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడాను, రేపు రోడ్డు మీద నిలబెట్టి కడుగుతా. అదెంత దూరం వెళ్తుందో నాకే తెలియదు. అక్కడ దాకా రాకుండా చూసుకోండి.